recording. Okay, so very good evening to one and all. My name is Kashok. I'm going to deal Navodaya online class for the April 2021. I am a MSc graduate and I am pursuing a PhD in especially cyber security. So, and I'm also member of the National Cyber Safety and Security Standards. It is a Government of India autonomous body. And I am also a member of Consumer Association of India, which will fight for the consumer rights. And I have been already qualified for the set Telangana state eligibility set qualified. Okay, now I want to show a little bit of information regarding to me. I have been published a couple of research papers in international magazines. So this is my research paper publication. Okay, so that is factors influencing the student decision making in admission process, which will be the logistic regression, where data analytics and data science, which is advanced level of concept. This is an international journal. So my research paper has been published in this international journal, and I want to also show you my current research work, which I have been working on. So this is my current research work. I'm using this is a post office PPF interest rate forecasting using the exponential and regression analysis model. Actually, I have used a concept called data science. So in that, I have been analyzed, and this has been already approved by higher authority. Okay, so this is my current research work. Okay, is my voice is audible, Nana? Yes, sir. Hello? Yes, okay, right. So now, Yes, sir. okay, right, good. So this is the first slide, Nana. You can see, Nana, this is the Navodaya Vidyalaya. It is a pic of the Jammu Kashmir, actually. So see, my ambition is you should be there, Nana. మీరందరు ఇక్కడ ఉండాలి. All people should be here, Nana. Right? This is my ambition. On this ambition, I will start. సో ఈ అంబిషన్ పైన నేను ఈ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ ఇక్కడ నిల్చుంటారు, ఏదో ఒక రోజు ఇక్కడ నిల్చుంటారు. ఓకే, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ టు బి నవోదయన్, రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే నాన్న, టుడే వాట్ ఆర్ ద టాపిక్స్ ఐ కెన్ ఏబుల్ టు కవర్? ఒక్కసారి రీడ్ చేసుకోండి. మన అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక మంచి ఇన్స్పిరేషనల్ కొటేషన్ ఏంటంటే, మన జననం ఒక సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించాలి. సో చూడండి, వాట్ ఎ గ్రేట్ వర్డ్ అబ్దుల్ కలాం హ్యాస్ సెడ్ నాన్న. సో మనం ఒక నార్మల్ వ్యక్తిగా పుట్టాం, అది మన తప్పు కాదు, కానీ ఖచ్చితంగా మనం చనిపోయే లోపు ఒక చరిత్రను సృష్టించాలి. ఆ చరిత్ర సృష్టించడంలో భాగంగా ఈ నవోదయ అనేది మీకు ఆ చరిత్ర సృష్టించడానికి ఈ నవోదయ విద్యాలయాలు మీకు చాలా హెల్ప్ అవుతాయి నాన్న, చాలా యూజ్ అవుతాయి. ఓకే, రైట్. సో ఈ రోజు మీరు ఒక మొదటి అడుగును వేశారు ఆ చరిత్రను సృష్టించడానికి. యూ హ్యావ్ బీన్ టేకెన్ ఎ వన్ సింగిల్ స్టెప్, రైట్, టు క్రియేట్ ద హిస్టరీ ఇన్ ద ఫ్యూచర్.
రైట్ నాన్న? ఓకే. సో చూడండి ఈ రోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేసుకుంటామంటే హిస్టరీ ఆఫ్ జేఎన్‌విస్. ఫస్ట్ మనం ఏం కవర్ చేసుకుంటాం రా నాన్న అంటే అసలు జేఎన్‌విస్ జవహర్ నవోదయ విద్యాలయాలు ఎలా స్టార్ట్ అయినవి? అవి ఎప్పుడు స్టార్ట్ అయినవి? ఏంటి? వాట్ ఈస్ ద డీటెయిల్స్ అంతా కూడా మనం ఈ ఫస్ట్ మనం టాపిక్ లో చూస్తాం. అలానే ఇంకొకటి కూడా ఏం చేస్తామంటే అసలు ఫెసిలిటీస్ ఆఫ్ జేఎన్‌విస్ ఏంటివి? వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ ఆఫ్ ద జేఎన్‌విస్ అంటే జవహర్ నవోదయ ఫెసిలిటీస్ ఎందుకు? ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నాన్న ఈ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. అసలు ఎందుకు మరి ఇవి అంత ఇంట్రెస్ట్ అయినాయి? సో ఆ ఫెసిలిటీస్ ఏంటి? మరి అందులో గనుక మనకు సీట్ వస్తే మనకు ఎలాంటి ఫెసిలిటీస్ వస్తాయి అనే టాపిక్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటాం. అండ్ అలానే డేట్స్ ఆఫ్ జేఎన్‌విఎస్‌టి. సో నవోదయకి సంబంధించినటువంటి డేట్స్, ఈ టెస్ట్ కి సంబంధించినటువంటి డేట్స్ ఏంటి అనే విషయాన్ని మనం ఈ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. అలానే నాన్న డాక్యుమెంట్స్ ఫర్ జేఎన్‌విఎస్‌టి. సో వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకు ఉండాలి? సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ జేఎన్‌విఎస్‌టి అనేది కూడా మనం ఈ రోజు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. అండ్ దాంతో పాటుగా మనము ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ రోజు అంటే